హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ ప్రసాద్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు తీసానండి. ఆ రోజు మా లంచ్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి షాపింగ్ చేసాం అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి. అలాగే లాస్ట్లో ఒక కామెంట్ అయితే చేయండి. మీ లైక్ కామెంట్స్ అనేది మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. జూలై 31 శుక్రవారం మా మ్యారేజ్ డే అయితే అయ్యింది కదండి. ఆ రోజైతే పిల్లలిద్దరూ స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళనంటూ ఎక్కడికి బయటకైతే తీసుకువెళ్ళలేదండి. మేము కూడా వెళ్ళలేదు. అదే పని మేమిద్దరం ఆ రోజుకి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాం అంతేనండి. ఆ రోజు సాయంత్రం కూడా వర్షం వచ్చింది, ఎటు వెళ్ళలేదు. అందుకనే పిల్లల కోసం ఈ రోజు సండే కాబట్టి లంచ్కి అయితే బయటకు తీసుకువెళ్తున్నారండి వాళ్ళ డాడీ. ఇక ఆ రోజు ఉదయాన్నే నా పనులన్నీ చేసుకుని టిఫిన్ అన్నీ ముగించుకున్న తర్వాత మేమైతే రెడీ అయ్యి బయటికి వెళదామని, అప్పటికే టైం 1 గంట దాటేస్తుందండి. ఇక మా వారైతే బయట కార్ని అయితే బ్యాక్ చేస్తూ తీసుకువెళ్తున్నారు. ఇక నేనైతే అన్నీ సర్దుకుంటున్నాను. నాకైతే కొన్ని గ్రాసరీస్ కూడా కావాలండి. అక్కడి నుంచి నేషనల్ మార్ట్కి వెళ్ళి కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తెచ్చుకుందామని నేనైతే అన్నీ సర్దుకుంటున్నానండి. ఇక తలుపులన్నీ వేసేస్తున్నాను. ఇక పిల్లలిద్దరూ కూడా రెడీ అయ్యారండి. వాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్తో వాటర్ తీసుకెళ్ళటం నాకు అలవాటండి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడికి దండం పెట్టుకుని అయితే బయలుదేరుతాను. మేమంటూ ఎక్కడికి బయటికి వెళ్ళినా ఫస్ట్ అయితే మా టామీని వదిలేయాలండి, లేకపోతే ఏడుస్తుంది. ముందైతే దాన్ని ఇప్పేస్తే గేట్లన్నీ లాక్ చేసేస్తాను కాబట్టి లోపటే తిరుగుతూ ఉంటుంది. టామీకి అయితే ఫుడ్ పెట్టేశాను, ఇంక వదిలేశాను కాబట్టి మేమైతే బయలుదేరుతున్నాం. ఇంక ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళామనేది అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రోడ్డు వరకు మా కార్ని అయితే బ్యాక్ చేసుకుంటూ తీసుకువెళ్ళాలండి. అదిగో పిల్లలిద్దరు కారు ఎక్కేసారు, నేను కూడా ఎక్కేసాను. ఇప్పుడైతే చూడండి మేము ఎక్కడికి వచ్చాము. ఇక్కడైతే షాపింగ్ మాల్స్తో పాటు బిర్యానీ పాయింట్స్ అన్నీ కూడా ఒకే చోటన ఉంటాయి కదా అని మేమైతే ఫస్ట్ బిస్మిల్లా బిర్యానీకి అయితే వచ్చామండి. లోనకెళ్ళి చూస్తే వెయిటింగ్ లిస్ట్ చాలానే ఉంది. కూర్చోవడానికి కూడా అసలు ప్లేస్ అయితే లేదు. ఇక ఎదురుగా ఉన్న రాజస్టార్ బిర్యానీకి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. మేమేమైనా రాంగ్ టైంలో వచ్చామో, లేదంటే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కావటం వల్ల బిర్యానీ సెంటర్స్ అని అలా కిటకిటలాడుతూ ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తేనే మాకు అప్పుడు టేబుల్ వచ్చిందండి. మేమైతే లోనకి వెళ్ళి కూర్చున్నాం. మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ పైబడే మాకైతే ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పటికే ఆకలి అయితే వేస్తుంది. లోనంతా గందరగోళంగా ఉందండి. ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళినా బాగుండి అనిపించింది, కానీ అస్తమానం తిరగలేం కదా, వచ్చినందుకు ఇక్కడే ఉండిపోయాము. నాకైతే అనవసరంగా వచ్చానని అనిపించింది. బిర్యానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ నాకైతే వేరే చోటుకి వెళ్తే బాగుండు అనుకున్నాను. నాకైతే ఏం సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదండి అక్కడ. అదంతా ఓల్డ్ స్టైల్లా ఉంది. గాలి కూడా వేయట్లేదు, అసలు చూడడానికి పాతదిలా ఉంది. ఇక లంచ్ అయితే ముగించేసుకుని ఎదురుగానే ఉంది కదండి సిఎంఆర్ సెంటర్ మాల్. జూడియోలో అయితే ఏదో ఆఫర్స్ పెట్టారంట. మా అమ్మాయి అయితే ఎప్పటి నుంచో అడుగుతుందండి. సరే కదా అని ముందైతే జూడియోలోకి వెళుతున్నాం. మా చిన్నమ్మాయిని మా వారైతే కారు పెట్టడానికైతే వెళ్ళారండి సెల్లార్ కింద. మా అమ్మాయి నేనైతే లోనకు వచ్చాం. ఫస్ట్ అయితే జూడియోలో చూస్తున్నాం. ఇక్కడైతే చాలా ఆఫర్సే ఉన్నాయంటున్నారు. ముందు అవే చూస్తుందండి మా అమ్మాయి. టాపుల పైన కూడా చాలా ఆఫర్స్ అన్నారు, కానీ టాపులు అయితే కనిపించట్లేదండి. ఇక్కడ మొత్తం అయిపోయినట్టున్నాయి. లేడీస్ చెప్పుల పైన, బూట్లు ఇవన్నిటిపైన కూడా చాలా ఆఫర్సే ఉన్నాయంటున్నారు. 150 అంటున్నారండి. వాటిలోనే ఒక 2 జతలైతే తీసుకుంటుంది. నచ్చినవి అయితే తీసుకుని పక్కన పెట్టుకుందండి. ఆ రోజు సండే కదండి, అందున ఫ్రెండ్షిప్ డే కదా. ఇక అమ్మాయిలు కాలేజీ పిల్లలైతే చాలా ఎక్కువగా ఉన్నారండి. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్ అంతా వాళ్లే కనిపిస్తున్నారు. వాళ్ళైతే బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గర చాలా ఎక్కువ మంది ఆడపిల్లలు అయితే ఉన్నారండి. షాపింగ్ మాల్ అంతా కూడా హడావిడిగా ఉంది. ప్రతిదాని మీద కూడా ఆఫర్స్ అయితే ఏవో నడుస్తున్నాయంటండి. నేనైతే ఈ వీడియోని ఏదో నిర్భయంగా అయితే తీయలేకపోతున్నానండి. ఎవరైనా ఏమన్నా అంటారేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొత్తగా ఈ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి అలా తీయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఫంక్షన్ల దగ్గరికి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్ కన్నా వెళ్ళినా బయటకు వచ్చిన ప్రతిసారి వీడియో తీయాలంటే మొహమాటం కూడా అనిపిస్తుంది. అందువలనే వీడియోని కూడా కొంచెం క్లారిటీగా అయితే మీకు చూపించలేకపోతున్నానండి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ముందు ముందు అలవాటు పడతాను. ప్లీజ్ మీరైతే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్.
ఇంకా చాలా సేపు కింద జూడియోలోనే సరిపోయిందండి. అన్నీ తిరిగేసేసారు. పర్ఫ్యూమ్స్ దగ్గరైనా, ప్రొడక్ట్స్ దగ్గరైనా, ఇయర్ రింగ్స్ అన్నీ చూసేసుకున్నారండి. వాళ్ళకి కావాల్సినవేవో తీసుకున్నారు. బిల్లయితే ఏపిచ్చేసుకున్నాం. ఇంకా కాళ్ళైతే నొప్పులు పుడుతున్నాయండి. మేమైతే అసలకే లేట్‌గా భోజనం అయ్యింది. వెంటనే మళ్ళీ షాపింగ్ మొదలుపెట్టాం. ఇక పైనయితే ఫుడ్ కోర్ట్ దగ్గర కనీసం చైర్స్ అయినా ఉంటాయి కదా! అక్కడైనా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వొచ్చని పైకైతే వచ్చామండి. ఇక్కడ కూడా పేరెంట్స్ అందరూ చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారండి. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా! బ్యాండ్స్ అవి ఇక్కడే వేసుకుంటున్నారు. ఫోటోస్ కూడా దిగుతున్నారండి. ఇక్కడ ఏదో ఒక స్టేజ్‌లాగా పెట్టారు. ఫ్రెండ్షిప్ డే ఫోటోస్ అయితే దిగుతున్నారు ఫ్రెండ్స్ అందరూను. కాలేజీ అమ్మాయిలు అందరితో హడావిడిగా అయితే ఉందండి. ఇక్కడ కాసేపు అయితే రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా చూసుకున్నామండి. చిన్ని చిన్ని బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో! వాళ్ళ డాడీనైతే అడుగుతున్నారండి మా పిల్లలిద్దరు కొనమని. ఆయనైతే తీసుకోలేదు. మీకు తిరుపతిలో కొనిస్తానని చెప్తున్నారు. ఇక్కడైతే రిలాక్స్ మసాజ్ చైర్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఒకసారి ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ కూడా ఉంటుందండి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. సరే ఇక ఈ పిల్లలతో అయితే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చాలా ఆటలాడించొచ్చు. కానీ ప్రతిదానికి కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉన్నదండి. ఇంకా గోల గోలగా ఉంది. ఇదంతా లైటింగ్స్ వెలుతురులో చీకటి చీకటిగా హడావిడిగా ఆ పిల్లల అరుపులు కేకలతో చాలా గందరగోళంగా అయితే ఉందండి ఈ ప్లేస్ అంతాను. వాళ్ళు ఆడుకోవడానికి మాత్రం చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి పిల్లల కోసం. ఇక మా వారు నేనైతే అవే చూస్తున్నామండి. అంతా తిరిగి ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక కిందకి వెళ్ళిపోతున్నాం. పైనుంచి చూస్తే ఎలా ఉంటుందని గ్లాస్‌లో నుండి ఒక చిన్న బిట్ అయితే ఇలా తీసానండి. ఇలా కనిపిస్తుంది. ఈ విధంగా ఉంది రోడ్డు అయితే. కొన్ని ఫోటోస్ అయితే దిగేసామండి. ఇక తర్వాత అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ నేషనల్ మార్ట్‌కి వెళ్ళాలి. అక్కడ ఇంకా షాపింగ్ ఉంది. నాకు కావాల్సిన వస్తువులు చాలానే తీసుకోవాలి. దీనికి పక్కనే ఉంటుంది కదండీ నేషనల్ మార్ట్ అయితే. అందుకనే వెళ్ళిపోతున్నాం. కారైతే ఇక్కడే ఉంచేసాము. నేనైతే ఆ కవర్‌ని మర్చిపోయి పట్టుకుపోతున్నాను. మా వారేమో దాన్నెక్కడ తెస్తున్నావు కారులో పెట్టు అంటున్నారు. మళ్ళీ వెనక్కొచ్చి దాన్నయితే డిక్కీలో పెట్టేసి ఇప్పుడైతే నేషనల్ మార్ట్‌కయితే వచ్చామండి. ఇక లోనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్‌లోనే ఉన్నాయండి రాఖీలు. రాఖీ పండుగైతే వస్తుంది కదా! ముందైతే పిల్లలు రాఖీలైతే చూసుకున్నారు. నాకు నచ్చినయి తీసుకుంటానన్నారండి. ఇక నేనైతే ఇంట్లోకి ఏం కావాలని ఆలోచించుకుని నాకు కావాల్సినవన్నీ తీసుకుని అయితే ట్రాలీలో వేసుకుంటున్నానండి. మా అమ్మాయిలు మాత్రం వాళ్ళకి ఇంకా టాపులు కావాలి, జీన్స్ కావాలని చూసుకుంటున్నారు. కానీ ఏం కొనుక్కోలేదు. నచ్చినవి ఏం దొరకలేదంట. మా పెద్దమ్మాయికైతే షార్ట్ కుర్తీ కావాలంటండి. దాని గురించే చూసుకుంటూ ఉంది. కానీ నచ్చలేదంట. ఒకటైతే తీసుకుంది. మళ్ళీ వద్దులే అని పక్కన పెట్టేసిందండి. ఇక నేషనల్ మార్ట్‌లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి. బిల్ అయితే ఏపించేసుకుని బయటకు వచ్చేసి ఇప్పుడైతే రైతు బజార్‌కి వచ్చామండి. కూరగాయలన్నీ తీసుకుంటున్నాను. మా చిన్నమ్మాయి నేనైతే కూరగాయల కోసం వెళ్ళాము. ఇంకా సండే అయితే షాపింగ్‌తో ఈ విధంగా గడిచింది ఫ్రెండ్స్. ఇక ఆ రోజు మొత్తం ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ 6:30 అయితే అయ్యిందండి. వెళ్ళిన వెంటనే మళ్ళీ నా డైలీ పనులైతే మొదలుపెట్టాను. మళ్ళీ వంట చేసుకునేసరికి నైట్ అయిపోయింది. ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయిపోయింది కదండీ! ఇవన్నీ అయితే నీకు చూపించలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.